హలో సింగపూర్ డే 2 మార్నింగ్ హాట్ వాటర్తో డే స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకుని గబగబా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ టైమింగ్స్ తెలియక లేట్ అయిపోయింది. If you wanna run away with me, I know a galaxy and I can take you for a ride. Had a premonition that we fell into a rhythm. ఈ రోజే డే మొదలైంది అంటే చివాట్లతో మా డే స్టార్ట్ అయింది. ఇక్కడ ట్రాఫిక్ చూసారో అంత డిసిప్లైన్గా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో తిట్లు ఎందుకు తిన్నామన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మీన్వైల్ ఈ ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు చూడండి. బర్డ్ పారడైస్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మా డ్రైవర్ మమ్మల్ని ఎలా చివాట్లు పట్టినాడో చూడండి. Okay, not only you, okay? 4 type of guests for pick up. Okay? Thank you. Okay. అదేంటప్ప తిట్టలేదు అనుకుంటున్నారా? తిట్టాడు, ఆ వీడియో రాలేదు దీనిలో. ఈ వ్యూ అయితే చూడండి, ఇది బర్డ్ పారడైస్ లోపల ఎంట్రీ అనమాట. ఇక్కడ ఏంటంటే టైం షార్ప్ అంటే షార్ప్ ఉండాలి. 9 అంటే 9, 7 అంటే 7. దానికి 1 సెకండ్ అటు 1 సెకండ్ ఇటు అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇది బర్డ్ పారడైస్. స్కానర్తో మేము లోపలికి వెళ్ళిపోయాము. అండ్ మాతో పాటు వచ్చిన 2 సిటిజన్స్ ఉన్నారు కదా, సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఈ టైంలో వాళ్ళ జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇలా టూర్స్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. మాకు చాలా బాగా నచ్చింది ఆ కపుల్ని చూసినప్పుడు. అండ్ ఇదంతా బర్డ్ పారడైస్. ఇంకా చాలా చాలా ఉంది. ఓ మై గాడ్, వాక్ చేసి మా కాళ్ళు పోయాయి అనమాట. ఈ వ్యూ అయితే అవసరం. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ ఇది పెంగ్విన్, మై ఫేవరెట్ కార్టూన్. చిన్నప్పటి నుంచి చూసి ఐ వాజ్ సో అమేజ్డ్. యాక్చువల్లీ నేను ఇందులో పెంగ్విన్స్ ఉంటాయని ఎక్స్పెక్టే చేయలేదు. బట్ థ్యాంక్ గాడ్, సీ హౌ బ్యూటిఫుల్. చూస్తున్నారు కదా ఎంత బుజ్జిగా బ్యూటిఫుల్గా నడుస్తున్నాయో. ఓ, నేనైతే చాలా చాలా హ్యాపీ. అసలు నా సంతోషాన్ని ఎవరు పట్టలేరు, అంత హ్యాపీగా ఉన్నా. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం పెంగ్విన్స్ అనేవి. అండ్ ఇవి బుజ్జిగా నడుస్తూ అలా బుజ్జిగా నీళ్ళల్లో ఆడుకుంటుంటే నాకు బాగా నచ్చింది. అండ్ నేను లోపలికి వెళ్ళడానికి ఉండిందేమో, బట్ నేను ట్రై చేయలేదు. సో అది పెంగ్విన్ కథ. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దాట్. అండ్ ఇది వచ్చేసి బర్డ్ పారడైస్. యాక్చువల్లీ ఇది ఇంకా పై స్టేజ్లో ఉందన్నమాట. ఇది పెద్ద ప్లేస్. నడవాలి అని ఓపిక ఉండాలి, కానీ నడుస్తూనే ఉంటుంది ఇదంతా. లైక్ మనకి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ, యాక్చువల్లీ ఇది ఇంకా తక్కువ రామోజీ ఫిలిం సిటీ. దిస్ వాజ్ సో బిగ్. చాలా నడుకుంది. ఇక్కడ చూసినాక రకరకాల బర్డ్స్ ఉన్నాయండి, ఒక బర్డ్ కాదు. అండ్ ఈ ప్యారెట్స్, బర్డ్స్లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఈ వీడియో అంతా దీనిలో బర్డ్స్, యానిమల్స్, జూ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో రిమైనింగ్ అంతా మీరు ఈ వీడియోలో చూసేసేయచ్చు. ఈ బ్లాక్ ప్యారెట్ అనేది ఫస్ట్ టైం నేను చూడటం. ఎంత వైల్డ్, ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉంది ఈ 2 బ్లాక్ బర్డ్స్. చాలా బాగా నచ్చినాయి. దీనిలో అసలు నిజంగా గాడ్ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు కదా మనకి. మంచి నేచర్, బర్డ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, ఇవన్నీ చాలా అమేజింగ్గా ఉన్నాయి. ఇవన్నీ అయితే మీరు చూడాల్సిన ప్లేస్. చాలా బాగా నచ్చింది. మేమైతే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఉన్న 1 వీక్ చాలా ఎక్స్ప్లోర్ చేసేసాము. కాళ్ళు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా కూడా తిరిగేసామన్నమాట గట్టిగా. ఈ చిలుకలతో నేను ఆడుతున్నాను, కానీ నాకు భయం వేసింది 1 సెకండ్. అదైనా కొరికేస్తుందేమో నన్ను ఎప్పటికీ పరిస్థితి అని. ఐ వాజ్ ట్రయింగ్ టు యాక్చువల్లీ వాళ్ళని పట్టుకోవాలి అని ట్రై చేశాను, బట్ అది అవ్వలేదు. అండ్ భయం కూడా వేసింది జస్ట్ వీడియోతో అలా. ఇంకేవి చూసారు కదా, వీటిని ఏమంటారు, గిన్నె కోళ్ళు అంటారా, సంథింగ్ కైండ్ ఆఫ్. ఇవి కూడా వాటి ఐస్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ థింగ్స్. ఐ థింక్ పాతకాలపు బర్డ్స్ అవన్నీ ఈ అమెజాన్ జ్యువెల్ అంటే ఈ బర్డ్ పారడైస్ దానిలో ఉన్నాయి. అండ్ జూలో కూడా బోలెడన్నీ ఉన్నాయి. ఇంకా ఉంది వీడియో, ఇదంతా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు తెలుస్తుంది. ఎక్కడ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు. ఈ బర్డ్స్ ఏంటో తెలియదు, కానీ నాకు చాలా భయం వేసింది వాటిని చూసినప్పుడు. అంటే ద వే, ఆ లుక్స్, ఆ బర్డ్ ఉన్న విధానం కొంచెం యాంగ్రీ బర్డ్స్ లాగా అనిపించింది, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, నడకలోనే ఉన్నాయి ఇవన్నీను.
చాలా చాలా బాగున్నాయి. బోలెడన్ని బర్డ్స్ కను విందే నాకైతే. ఆ పెంగ్విన్స్ అయితే నేను మర్చిపోలేను బాబోయ్ బాబోయ్, అది మర్చిపోలేను. ఈ బర్డ్స్ అయితే డిఫరెంట్. ఇన్ని బర్డ్స్ ఉంటాయి ప్రపంచంలో అని నాకు ఈ సింగపూర్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇన్ని రామచిలుకలు, ఇన్ని చిలుకలు, ఇన్ని బర్డ్స్, ఇవన్నీ. ఇది ఇంకా అయితే ఎంత క్యూట్ ఉందో చూడండి. రెడ్ కలర్ బర్డ్ మీరు ఎప్పుడైనా చూసారో లేదు, నేను ఇదైతే ఫస్ట్ టైము. ఆ రెడ్ కలర్ బర్డ్ అండ్ ఎల్లో కలర్ ఆ రెక్కల మీద బెస్ట్ కాంబినేషన్ కదా. ఇది వైట్ బర్డ్ చూసారా, దీన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లో, నాకు గుర్తులేదు. ఇందులో కూడా బోల్డ్ అండ్ బర్డ్స్ ఉన్నాయి చూడండి. ప్యారెట్, ఓ కపుల్ బర్డ్స్, ఓ రొమాంటిక్ బర్డ్స్ చూడండి. ఇవన్నీ నాకంటికి కనిపించేస్తాయేంటో నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది, వీ కెన్ ఫీడ్ దామ్. దానికి కొంచెం ఛార్జ్ చేస్తారు, 250 or 500 సంథింగ్. ఫీడ్ కూడా చేయొచ్చు, క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు పిక్స్ అవన్నీ, వీడియోస్. చూడండి ఎంత క్యూట్గా తింటుందో. వైట్ బర్డ్, వైట్ ప్యారెట్. దాని ఐస్ చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి అండ్ ఎంత చక్కగా తింటుంది. అండ్ ఇవి ఇంకొక బర్డ్స్ అన్నమాట. సో ఇలా మనము ఇంకొక లోపలికి వెళ్తే ఇట్లాంటి ఒక ఆప్షన్ ఉంది. జస్ట్ మనం అలా చేయి పెట్టగానే అది లైట్ వెళ్తుంది అండ్ దాని నేమ్ రివీల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ బర్డ్ మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలియదు, బట్ నా ఫ్రెండ్ చెప్పింది ఈ బర్డ్ చాలా రేర్గా ఉంటుంది, చూపించు నీ వ్లాగ్లో అని. ఇంకా పైకి వెళ్తూ ఉండగా ఇదొక మంచి బ్యూటిఫుల్ సీనరీ. అండ్ ఈ ప్యారెట్ అయితే నా ఫేవరెట్. దీంతో నేను చాలాసేపు ఆడుకున్నాను. ఎంత క్యూట్గా, పాపం దానికి ఏదో పెడతానని వెయిట్ చేస్తూ ఉంది. నా దగ్గర ఏమీ లేవు పెట్టడానికి, ఫ్రూట్ కూడా లేదు పాపం. బట్ నేను ట్రై చేస్తాను అసలు ఇది నిజంగానే ఫ్రెండ్లీగా ఉందా లేదా అన్నట్టుగా. నేను పక్కనున్న ఒక ఆకు కోసి దానికి ఇచ్చాను. అది ఎంత క్యూట్గా తింటుందో మీరు చూడండి. ఎంత బుజ్జిగా, ఎంత క్యూట్గా ఉందంటే నాకు దీని మీద లవ్ వచ్చేసింది. నాకు తెచ్చేసుకుందా అన్నంత ఇలా ఉన్నా. కానీ సింగపూర్లో అలాంటివి అలా ఉండవు కాబట్టి ఇంక ఇలా వీడియో తీసుకొని సంతోషించాను అనమాట. బట్ దానికి బాగా ఆకలిగా ఉందో మరి ఏంటో తెలీదు, ఆర్ నాలాగే ఎప్పుడు ఆకలితోనే ఉంటుందో తెలీదు. బట్ దిస్ వాజ్ సో క్యూట్. ఇప్పటికే మా వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు. నేను లేట్ దీంతో ఆడుకుంటా ఉన్నాను. సరే బాయ్ చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను. మీరు ఎప్పుడైనా పీచ్ కలర్ కొంగలు చూసారా? చూడండి, దిస్ వాజ్ సో 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 బ్యూటిఫుల్. ఇలాంటి బర్డ్స్ అంటే ఈ కైండ్ ఆఫ్ పీచ్ కలర్లో కొంగలు కూడా ఉంటాయా, ఇలా కూడా ఉంటాయా, ఇవన్నీ నేను గూగుల్ ఇమేజెస్లో లేకపోతే ఏదైనా యానిమేషన్ వాటిల్లో చూసేదాన్ని. కానీ ఇది ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. ఇంకెక్కడి నుంచి మేము జూకి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము ఈ షటిల్ తీసుకొని ఉన్నాం అనమాట. సో దీన్ని తీసుకొని మేము బర్డ్ ప్యారడైజ్ ఎండ్ చేయడానికి వెళ్ళాము. చూస్తున్నారా ఎంత బాగుందో ఈ షటిల్, చాలా క్యూట్గా ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఇదే యూజ్ చేస్తారు, నడిచే ఓపిక లేక. చాలా పెద్దది కాబట్టి. అండ్ చైనీస్ ఫుడ్ మీకు కావాలేంటి చెప్పండి. నేను ఇవన్నీ కొరియన్ డ్రామాలో చూడడం కానీ రియల్గా చూడలేదు ఫస్ట్ టైం. అండ్ ఇట్స్ లేడీ సూపర్ స్టార్ డ్రైవింగ్. అండ్ దిస్ ఇస్ ద ఫ్రీ బస్. ఇది ఫ్రీ షటిల్ అనమాట జూకి వెళ్ళడానికి బర్డ్ ప్యారడైజ్ నుంచి. సో జూకి వచ్చేసాం. దీనిలో బోలెడన్ని జంతువులు ఉన్నాయి, యానిమల్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కొరియన్ డ్రామాస్లో చూసినట్టే ఉంది. ఆ సిరీస్ ఏవో కానీ రియల్గా వచ్చేసినట్టున్నాను వాళ్ళ వరల్డ్కి. అండ్ సింగపూర్ జూ. అండ్ ఇదంతా చూస్తున్నారా, అదంతా తిరగాలి మనం. ఇంకా స్టార్ట్. ఇదంతా జూ అనమాట. సో విచిత్రమైన జంతువులు ఉన్నాయి, నాకు అసలు పేర్లు తెలియదు. వీటిని అయితే కొంగలు అంటారని తెలుసు. అవి చాలా పెద్ద పెద్ద కొంగలు ఇవి. కోతులు, ఈ నేమ్స్ అన్నీ నాకు తెలీదు. ఈ కైండ్ ఆఫ్ యానిమల్స్ నేమ్ అంటారు, ఇక మీరే చూసుకోండి. ఆ కంగారు అవి ఇవే అంటే కొంచెం ఏదన్నా తెలుసు, కానీ వీటి పేర్లు అయితే నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు కమెంట్ చేసేసుకోండి. సో ఇక్కడ నుంచి అవంతా జూ అనమాట. సో ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి లుక్ వేసేసుకోండి.
ద టైగర్ ఎలా ఉంది, మంచి జలకలాడుతూ ఉంది నీటిలో. ఇంక ఇక్కడ పాపం చూసారా, వావ్. కంగారూస్ ఇంకా బ్రతికే ఉన్నాయంటే బ్రతికే ఉన్నాయి, చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంగారు, అండ్ ఇది చూడండి ఒరిజినల్ కంగారు. అండ్ ఇది ఇలా ఏమంటారు జంప్ చేసుకుంటూ వెళ్తుంది కదా, అది కూడా చూశాను. బట్ అది వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ నించుని ఉన్నవి చూపించాను, చూడండి. వావ్, సో అమేజింగ్ కదా. అండ్ మా కళ్ళతో చూడడం ఇది ఒరిజినల్గా దాట్ వాజ్ ఆసమ్ అనమాట. ఇది బ్లాక్ పికాక్ అండ్ చూస్తున్నారా, దాని ఫేస్ ఒక కైండ్ ఆఫ్ కలర్ ఉంది, రిమైనింగ్ అంత బ్లాక్. అండ్ ఇవి తమలపాకులు, సింగపూర్లో కూడా మన తమలపాకులు ఉన్నాయి. నైస్ కదా. అండ్ ఇదంతా బర్డ్ ప్యారడైస్ థింగ్, జూ చూసేసారా. జూలో ఏమున్నాయి, ఏనుగులు, లయన్స్, ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట ఇదంతా ఇక్కడ. అండ్ ఇదొక ఈవెంట్, ఐ మీన్ షో అనమాట. దీనిలో బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ చూపిస్తాను అనమాట, స్నేక్స్. ఈ షో అనేది జరిగింది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ ఇవన్నీ చూపించారు. బాగుంది. అండ్ ద వే ఎక్స్ప్లెనేషన్ ఇంకా సూపర్గా ఉంది. That's great. So right now, I need all of you guys to look up. Everybody look up. Now, as he bends his way down, look at his black and white tail. Okay, now that tail is very useful. Okay, it helps him to balance as he walks across the line. Now, ring-tailers are highly social animals. They live in a group of up to 30 individuals. You know, the ringtail serves another important purpose. Not only does it help them to balance when they are moving up in the trees, when they walk on the ground, it will move their tail up high like a flag, ensuring that the whole group can see one another and stay together. Lastly, they also use their tail as a weapon for peaceful fighting. Okay, now ringtail have a very special way in solving disagreement. Okay, it's called a sting fight. So they have set glands which is located on their wrist. Okay, so when two males are interested in the same female, what they will do, right? Come, I'll call you here. I'll show you guys. Okay, Bibi, Bibi. Okay. They will do this. They put their tail just like that. There you go. And then they'll swing this tail at one another. Okay, now the one with the smelliest smell will eventually win the fight. So I'm going to show you guys one more time. There you go, that is called a sting fight. And they do give off a very musky smell. Okay, you guys take a whiff. Can you smell that? What an excellent sense of smell. So what they do, right, when they polish the balls strong, they look out for tasty treats and use the sharp claws to actually dig them out, right? That's right. And Coach bunnies are amazing climbers. They are actually double jointed. This allows them to rotate the wrist joints about 180 degrees. And that helps them to climb trees facing downward. Now, hawk peddlers, they are shy, so they pick up complex tunnel to reach their high end. Okay, so even researchers have to be very little. But two snakes. Yes, not just one, but two snakes. Like, fish there. Okay, and then help you. I want to
to our ball python over here, okay, otherwise known as the royal python. Now these guys come all the way from Africa, and they are highly respected and seen as savior in the local folklore. Now these guys are quite gentle and non-venomous, and it is believed that the great Queen Cleopatra actually used them as orphans with jewelry around the neck. And of course, పాముని ఎప్పుడైనా టచ్ చేశానా? మేమైతే టచ్ చేసాం. బాబోయ్, ఇదైతే అసలు భయంకరమైన క్రేజీనెస్. అది ఒక టైప్ ఆఫ్ అమ్మో, అది ఇప్పటికే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని టచ్ చేసింది, నాకు భయం వేసింది దాన్ని టచ్ చేయాలండి. అందుకే ఒక ఫింగర్తో అలా ట్రై చేశాను అంతే. చాలా భయం వేసింది. అది మేమందరం దాన్ని టచ్ చేసామన్నమాట. స్నేక్ ఎలా ఉంటుంది, దాని బాడీ ఎలా ఉంటుంది అని. మనుషులుగా మన నేచర్ని భ్రష్టు పట్టేస్తుంటే ఇక్కడ చూస్తున్నారా ఆ బుజ్జిది, ఇదంతా ప్లాస్టిక్ ఎక్కడుందో అదంతా తీసుకుని వచ్చి ఆ బుట్టలో వేసేస్తుంది అనమాట. సో దిస్ వాజ్ అమేజింగ్ అనమాట. మనం చేసే పని అవి చేస్తున్నాం అనమాట. ఫ్యూచర్లో ఇంక ఇవే చేస్తేమో ప్లాస్టిక్ అంతా తీసి చెత్తలో పడేయడం, మనం ఎలాగో దాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం కదా. సో ఈ విధంగా ఈ షో అనేది బర్డ్స్ యానిమల్స్తో ఎండ్ అయిపోయిందనమాట. ఇంటికి డ్రైవర్ ఎందుకు మొత్తుకుంటున్నాడా అని చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళ టైం అంటే టైం, వాళ్ళు మాకు 9కి అంతా షాప్ రెడీగా ఉన్నాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుని తీరిగ్గా మా ఇండియన్ వెళ్ళాక లేట్గా వెళ్ళాలనుకుంటాం. 5 minutes or 10 minutes అప్పటికి వాడు వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాడు కూడా. ఇది మళ్ళీ మీకు కాల్ చేసి ఇచ్చేస్తే అప్పుడు వచ్చాడు. ఫస్ట్ డే కాబట్టి ఇది మాకు కొంచెం వెయిట్ చేశాడు. దానికి క్లాస్ పెడుతున్నాడు, టైం అంటే టైము, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తా అంటే మేము ఉండము అని. నాట్ ఓన్లీ వీళ్ళు, ఇక్కడ ఏ క్యాబ్ డ్రైవర్ అయినా ఏ డ్రైవర్ అయినా సరే సేమ్ అట్లానే ఉంటారు. ఇది ఆ పక్షి, దీన్ని ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు, మీకేమన్నా తెలిసి కమెంట్ చేయండి. ఇంతటితో సింగపూర్ టేక్ 2 కథమైంది. సో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.